హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నేను మా ఊరికైతే వచ్చేసాను కదా. ఇంకా మా ఊరికి వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేయబోతున్నాను అనమాట. కానీ కొంచెం మిక్సింగ్ ఉన్నాయి. మా ఊరికి వెళ్ళామన్నమాట మళ్ళీ. సో అక్కడ వీడియో కూడా మీకు చూపిస్తాను. రెండు మిక్సింగ్ చేసి పెట్టేశాను అనమాట వీడియో అయితే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంటుంది, చూడండి తప్పకుండా. ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియోకి అయితే మాత్రం. ఇక్కడ ఏంటంటే ఇంకా మా ఊరికి అయితే వెళ్తున్నాం అనమాట, అదే విలేజ్కి. ఇంకా మా హస్బెండ్ అయితే డైపర్ కోసం అని చెప్పేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళారనమాట. ఇక్కడ హెస్ మార్ట్ అయితే ఉంది మేము ఉండే సిటీలో అయితే. ఇంకా డైపర్ తీసుకొని మేమైతే విలేజ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వస్తూ ఇంకా చేపలు కూడా తీసుకొచ్చాము. ఇంకా 3 kgs చేపలు అయితే తీసుకొచ్చామన్నమాట. చాలా బాగుంది చేపలు అయితే మాత్రం, బతికిన చేప అనమాట ఇదైతే. ఇంకా మా ఆంటీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది చేపల కర్రీ అయితే. టైం వచ్చేసి 7 o'clock అలా అయిందనమాట. రావడమే లేట్ వచ్చాము. సో ఇంకా ఇదైతే నైట్ అనమాట. ఇంకా బయట కట్టెల పొయ్యి మీద అనమాట ఇది కర్రీ చేస్తుంది వచ్చేసి. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది చేపల కర్రీ అయితే కట్టెల పొయ్యి మీద. ఇంకా ఇక్కడైతే మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను మీకు. చాలా బాగా చేస్తుంది అనమాట మా ఆంటీ కూడా చేపల కర్రీ అయితే. సో చూడండి వీడియో. ఈ వీడియోలో నేను 2 మిక్సింగ్ చేసేసి పెట్టేశాను. ఫస్ట్ వచ్చేసి మా ఇంటి దగ్గర నేను తీసాను, తర్వాత విలేజ్లో కొంచెం తీసిన వీడియోస్ ఉంటే అది కూడా పెట్టేశాను అనమాట ఈ వీడియోలో అయితే. ఇంకా నెక్స్ట్ నుంచి మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయన్నమాట. సో చూస్తూ ఉండండి. ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ అవుతుంది. సో చూడండి, కర్రీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధానంలో. ఇంకా చింతపండు బాగా నానపెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇట్లాగైతే మనము పిసికేసుకొని చేపల పులుసులు అయితే వేసుకోవాలన్నమాట. చూడండి చాలా సింపుల్ అనమాట చేపల కర్రీ. కానీ నాకు తెలీదు, నేను ఎప్పుడు చేయలే ఫ్రెండ్స్. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు చేపల కర్రీ అంటేనే ఇష్టం ఉండదు, బట్ తింటాను. కానీ ఇంట్లో కూడా ఎప్పుడు కుక్ చేయలేదన్నమాట నేను. ఎవరన్నా చేస్తే తింటమే అన్నమాట. సో నేను ట్రై చేస్తాను ఒకసారి. ఇంకా చింతపండు రసం అనేది యాడ్ చేస్తుంది అనమాట ఇంకా చేపల కర్రీలకైతే. ముందుగా మామూలుగా మనం పులుసు తాలింపు పెట్టుకుంటాం కదా, అలాగే ఇంకా చేపలు అన్నీ వేసుకోవాలి. కానీ గెరిట అయితే పెట్టకూడదు అనమాట. చూడండి ఇలా కదుపుకోవాలి. మా ఆంటీ అయితే గెంటి పెట్టకూడదు అని చెప్పేసి అంటూ ఉందన్నమాట. ఇంకా అలానే కదుపుకుంటూ ఉండాలి కర్రీ అయితే. ఇంకా తగినట్లుగా వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సో మేము 10 members ఉన్నాం కాబట్టి ఇంట్లో కొంచెం కర్రీ అనేది చాలానే వండిందనమాట మా ఆంటీ అయితే. సో 10-15 members అయితే ఉన్నాము, అందుకని చెప్పి అందరికీ సరిపడా వండుతుందన్నమాట ఇక్కడ. ఇంకా మనం సాల్ట్ అవన్నీ సరిపోకపోతే చూసేసుకోవాలన్నమాట. చాలా మోతుంది అదన్నా మోతుంది తెల్లది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేస్తుంది అనమాట. కొబ్బరి, చిన్నులపాయ అనమాట. ఈ 2 బాగా రోట్లో దంచుకొని వచ్చిందనమాట మా చిన్నాంటి అయితే. ఇంకా దాంట్లో వేసేస్తుంది చేపల కర్రీలకి. ఇదే అనమాట బెస్ట్ టేస్ట్ వచ్చేది ఈ పేస్టే అనమాట, ఈ కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు. సో ఇంక ఇలా కదుపుకుంటూనే ఉండాలి, గంట అయితే అసలు పెట్టకూడదు. సో మనకి ఫిష్ కర్రీ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి సో గంట అనేది పెట్టకూడదు అనమాట. ఇంక ఇలా కదుపుకుంటూనే ఉండాలి. ఇంకా ఆ రోజైతే చేపల కర్రీ అయితే తినేసాం అనమాట. ఆ నైట్కి అయితే చాలా బాగుంది డిన్నరు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట.
ఇంకా మా బాబు నేనైతే బయట కూర్చొని ఉన్నాము. సో మా బాబు చూడండి ఫ్రెండ్స్, ఫేస్ విలేజ్కి వచ్చాం కదా, సో దోమలు ఎన్ని గరిసాయో చూడండి, ముక్కు మీద కూడా గీక్కున్నారు అనమాట. ఇంకా సండే మార్నింగ్ వచ్చేసి మేము ప్రేయర్కి రావాలని చెప్పి అందరం అయితే వచ్చామన్నమాట. మళ్ళీ మా ఇంటికైతే వచ్చేసి పోయి వచ్చిన తర్వాత అనమాట, ఇదైతే చర్చికి పోయి వచ్చిన తర్వాత ఇంకా మా ఆంటీ మా అమ్మ అయితే బైబిల్ చదువుకుంటూ ఉన్నారనమాట. టైం అయితే 2:30, 3 అలా అవుతుంది. సో మేము మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇంకా మళ్ళీ వెళ్తాము, వెళ్ళి ఇంకా మండే మార్నింగ్ కల్లా వచ్చేస్తామన్నమాట. సో ఇంకా స్కూల్కి పంపించాలి కదా పిల్లల్ని, ఇంక అందుకని మండే వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు టీ తాగేసి ఇంకా మళ్ళీ బయలుదేరుతాము. ఇంకా కార్ కాబట్టి వెళ్ళాం ఫ్రెండ్స్, లేకుంటే మామూలుగా అయితే వెళ్ళలేము. ఇంకా చాలా రోజులు అవుతుంది కాబట్టి ప్రేయర్కి వద్దామని చెప్పి అందరం అయితే వచ్చామన్నమాట. ఇంక ఈ మధ్యలో నేను మా అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి చర్చికి అనేది రాలేకపోయాను కదా, సో అందరం కలిసి చర్చికి వెళ్ళి హ్యాపీగా ప్రేయర్ చేసుకొని వచ్చేసాము. ఇంకా తర్వాత అయితే నేను టీ పెడుతున్నాను అనమాట. కిచెన్ రూమ్లోకి వచ్చి 2 సామాన్లు ఉన్నాయి, ఇంకా అవన్నీ తోమేసిన తర్వాత టీ తాగి ఇంకా మళ్ళీ బయలుదేరుతాము. ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం కూడా క్లీన్ చేయాలి, చాలా డర్టీగా ఉందన్నమాట. ఇంకా క్లీన్ చేసేసి మీకు నేను ఇక్కడ నుంచి మా వీడియోస్ అయితే వస్తాయి, నెక్స్ట్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే చెప్పాను కదా, ఇంకా బయలుదేరామన్నమాట. మళ్ళీ విలేజ్కి అయితే వెళ్తూ ఉన్నాము. మేము వెళ్తూ ఉంటే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి, ఫుల్గా వర్షం అయితే పడుతుందన్నమాట. ఫుల్ వర్షం అనమాట, చాలా బాగుంది. ఇలా కారులో వెళ్తూ వర్షం పడితే ఎంతమందికి ఇష్టమో చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. ఇంక ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ మేమైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసాము. మండే మార్నింగ్ వచ్చాము అనమాట. ఈ వీడియో వచ్చేసి సండేదనమాట. సో వాన అయితే పడతా ఉంది. ఇంకా మా ఊరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కారు ఉంది కాబట్టి మేమైతే వెళ్ళగలిగామన్నమాట. సో లేకపోతే రాలేము, పిల్లలను పెట్టుకొని బస్సుకి అయితే రాలేము కదా. సో కార్లో అయితే ఇంకా వచ్చామన్నమాట. సో ఇదంతా కూడా మేము ఉండే ఏరియా అనమాట, అంటే ఉండే ఏరియా కాదు, సిటీ కొంచెం. ఇంకా మా విలేజ్కి వెళ్ళాము ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే వీడియోస్ తీయలేదన్నమాట, ఫుల్ వర్షం పడింది, కరెంట్ పోయిందని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంకా ఆ తర్వాత మా ఇంటికి కూడా వచ్చేసాము. ఇంకా మేము ఉండే ఇంటికి అయితే వచ్చేసాము అనమాట. ఇంకా రావడం అయితే నేను మా అమ్మ కూర్చొని టీ తాగుతున్నాం అనమాట. ఇంకా ఆ రోజే అయితే మా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా చాలా బాధ అనిపించింది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, తప్పదు కదా ఇంకా. సో ఇంకా ఆ రోజే మా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా టైం అయితే 11:30, 11 o'clock అలా అయింది. సో ఇంకా వెళ్తూ ఉన్నారు. ఇంకా ప్రేయర్ చేస్తూ ఉందన్నమాట మా అమ్మ. వెళ్ళే ముందుగా ఎప్పుడు కూడా ప్రేయర్ చేసుకుని వెళ్తామన్నమాట మేమైతే. ఇంకా ప్రేయర్ చేస్తూ ఉంది. సో నిజంగా ఫ్రెండ్స్, మనం ఇన్ని రోజులు ఉన్నా కానీ ఒక్కళ్ళమే ఉండాల్సిన పని అయితే ఉంటుంది, ఒక్కళ్ళమే ఉండాల్సి వస్తుంది ఎప్పటికైనా కానీ. ఇంకా కొంచెంసేపే అనమాట ఏదైనా కానీ, ఆ సంతోషమైన దుఃఖమైన ఏదైనా కానీ. సో మేమైతే ఈ మధ్య అంతా అందరం ఫ్యామిలీతో బాగా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఎక్కడ వాళ్ళు అందరం కూడా వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా మా ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా మా అమ్మ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా నాకైతే చాలా బాధ వేసింది మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతుంటే. ఇంకేం చేస్తాము, తప్పదు. ఇంకా మా అన్న వచ్చేసి మా బంగారన్న అనమాట. బంగారన్న పేరైతే మా పెద్దమ్మ కొడుకు అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారని చెప్పి వచ్చేసారు చూడడానికి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వెళ్తున్నారు కదా, సో అందుకని చెప్పేసి వచ్చారు. ఇంకా మేమైతే బయటకు వచ్చామన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళైతే కార్లో వెళ్ళిపోతారు చెన్నైకి. ఇంకా ఏం చేస్తాము, ఏం అనుకున్నా కానీ ఎవరు వెళ్ళాల్సిన రేస్కి అయితే వెళ్ళిపోతారు నిజంగా. ఇంకా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటే ఇంకా తప్పదు కదా. ఇంకా మా అమ్మ అయితే ఇంకా కారు ఎక్కడానికి అయితే కారు తిప్పుతున్నారు అనమాట. మా అన్న అయితే తిప్పుతున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే చెన్నైలో ఉంటారు కదా, నేనైతే ఆంధ్రాలో ఉంటాను అనమాట. సో చాలా లాంగ్ అనమాట. ఎప్పుడన్నా వెళ్ళడానికైనా కానీ ఎప్పుడో ఒకసారి వస్తారనమాట వాళ్ళైనా నేనైనా కానీ.
ఇంకా అంతే ఫ్రెండ్స్, ఏం చేస్తాం తప్పదు. దగ్గర అయితే ఇంకా డైలీ వెళ్ళేదాన్ని, కానీ దూరము. సో ఇంకేం చేస్తాము, ఇంకా కార్ అయితే కదులుతుంది అనమాట. ఇంకా చెప్పలేము ఇంకా బాధ అనేది. సో ఇంకా తప్పదు. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు చూడండి. ఈ మధ్యలో బాగా ఎంజాయ్ చేసామన్నమాట అయితే ఫ్యామిలీతో అందరం కలిసి. ఇంకా ఫైనల్గా ఇంకా ఎవరెవరో చోటుకైతే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్, ఇంకా తప్పదు. మనసులో బాధ అనేది ఉంటుంది, కానీ ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, అందుకని అయితే వచ్చేసాను నేను మా ఇంటికి. ఇంకా ఫైనల్గా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఊరికి వెళ్ళొస్తానని చెప్తా ఉందన్నమాట. ఇంకా పోబుద్ది కాదు వాళ్ళకి కూడా, కానీ తప్పదు కదా. ఇంకా తర్వాత మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్, ఇంకా నా మీద వచ్చి కూర్చున్నారనమాట. వాళ్ళ మామయ్య వాళ్ళ అవ్వ అయితే వెళ్ళిపోయారని చెప్పేసి ఇంకా నా మీద వచ్చి కూర్చొని ఏడుస్తున్నారు. ఆ తర్వాత నవ్విచ్చాను కొంచెంసేపు, ఇంకా నవ్వుతున్నారు అనమాట. ఏం చేస్తాం, పిల్లలను చూస్తే భలే బాధ అనిపిస్తుంది అనమాట. ఇన్ని రోజులు బాగా అలవాటు అయ్యారు కదా పిల్లలు. సో అడిగారు, ఇంకా తప్పదు, ఇంక చెప్పాము ఏదో ఒకటి. మళ్ళీ నెక్స్ట్ మంత్ అయితే వస్తుందని చెప్పాను అనమాట మా పెద్ద పాపకు కూడా. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ తర్వాత మా హస్బెండ్ అయితే కూరగాయలు తీసుకొచ్చారు. ఇంకా మేము వచ్చాము కదా ఫస్ట్, ఇంకా అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయన్నమాట సర్దుకున్నాం. ఇంకా అన్నీ కూడా సర్దుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇల్లు కూడా కొంచెం డర్టీగా ఉంది, ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేయాలి. ఇంకా కూరగాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్ కడగాలి ముందు. అయితే చాలా డర్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.